నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు ప్రస్తుతము తీవ్ర కలకలం రేపుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దాని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ప్రేమ వ్యవహారాలు ఈ రకంగా ఎందుకు హత్య వైపు దారితీస్తూ ఉన్నాయి, అసలు ఎందుకు హత్య చేశాడు, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్, యూట్యూబర్ వైష్ణవికి సంబంధించి అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అంటే అసలు ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని ఎందుకు చంపాల్సి వచ్చింది, అలాగే అబ్బాయి పరారీలో ఉన్నాడు అనేది విన్నాం. మరి ఇప్పుడు పట్టుకున్నారా, అబ్బాయి దొరికాడా, అసలు కేసులకు అప్డేట్ ఏంటి సార్? యా ఇది గత మంగళవారం జరిగిందండి ఈ సంఘటన. దీంతో ఇప్పుడు తెలంగాణ అంతా కూడా బాగా వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే చనిపోయింది ఒక యూట్యూబరు. ఆమె లోకల్ గా వెరీ పాపులర్. తర్వాత 4 నెలల ప్రెగ్నెంట్, పైగా లవ్ మ్యారేజ్. అందువల్ల కాంట్రవర్షియల్ గా మారిపోయింది. పైగా ఇతను ఎప్పటి నుంచో ప్లాన్ చేసి మరీ చంపాడని చెప్తున్నారు. సో అసలు ఇది ఎలా జరిగింది, దీని వెనుక అతని ప్లాన్ ఏంటి, తర్వాత పోలీసులు ఏం చెప్తున్నారు, ఈ కేసు ఫర్దర్ గా ఎలా ముందుకెళ్ళబోతుంది, ఇంతల గురించి మాట్లాడతాం. అట్లాగే దీంట్లో లవ్ మ్యారేజ్లు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా సార్లు ప్రేమించి పెళ్లి చేసుకొని ఒకరినొకరు చంపుకోవడాలు బాగా పెరుగుతున్నాయి. సో ఈ ఆస్పెక్ట్ కూడా మనం మాట్లాడుతున్నాం. సో ప్రధానంగా ఏంటంటే కోరుట్ల, మనకి జగిత్యాల దగ్గర కోరుట్ల దగ్గర మాదాపూర్ అనే ఒక గ్రామానికి సంబంధించిన వైష్ణవ్ అనే అమ్మాయి. ఈ అమ్మాయి యూట్యూబ్ లో ఛానల్ పెట్టి చాలా బాగా వీడియోలు చేయడంతో బాగా పాపులర్ అయింది. ఆ టైంలో ఆ అమ్మాయికి ఏనుగోని గుట్ట అని అక్కడే దగ్గరలో ఉన్న చిత్తరి హరిబాబు అనే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ అబ్బాయి ఈ అమ్మాయి వెంటబడి నన్ను ప్రేమించు అని వెంటబడితే ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమలో పడింది. అలాగే ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళ ప్రేమను ఒప్పుకోలేదు. మొదట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. బట్ ఇద్దరు కలిసి అమ్మాయిల ఇంట్లో ఒప్పించగలిగారు. దాని తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళిద్దరిని తీసుకుపోవడానికి నిరాకరించారు. దాంతో ఈమె తన తల్లి దగ్గర ఇల్లు, వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకొని ఇద్దరు కాపురం పెట్టారు. మొదట్లో బాగానే చూసుకునేవాడని చెప్తున్నారు. అంటే 8 నెలల క్రితం వీళ్ళకిద్దరికి పెళ్లి అయింది యాక్చువల్ గా. సో బాగానే ఉన్నారు మొదట్లో. దాని తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడం మొదలైంది ఈ అబ్బాయికి. దాంతో నేను తప్పు చేశాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని, మామూలుగా అయితే నాకు కట్నం వచ్చిండేది, ఈ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల నాకు కట్నం రాలేదు అనే అసంతృప్తి ఆ అబ్బాయిలో పెరిగిపోయినట్టుగా తెలిసింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. మామూలుగా ఏంటంటే బిగినింగ్ లో ఉండే ఒక రొమాన్స్ కావచ్చు, లేకపోతే ప్రేమ అనే ఇది కావచ్చు, ఇవన్నీ పోతాయి కదా. ఎందుకంటే హార్డ్ రియాలిటీస్ ఏంటి, రోజు భోజనం చేయాలి, రెంట్ కట్టాలి, బిల్లులు కట్టాలి, ఆ ఈ అంటే ఆర్థిక సమస్యలు అనేవి మొదలైపోతాయి. మొదలైనప్పుడు అప్పటి వరకు కనపడని తప్పులన్నీ ఒకరిలో ఒకరికి కనపడడం మొదలు పెడతాయి, జరుగుతాయి. అట్లాగే బిగినింగ్ లో ఉండే రొమాన్స్ కావచ్చు, లేకపోతే ప్రేమ, దాన్ని ఏమన్నా పిలవండి, అది పోతుంది. పోయి హార్డ్ రియాలిటీసే మిగులుతాయి. దాంతో పరస్పరం నిందలు, బ్లేమింగ్ గేమ్ అంటారు, బ్లేమింగ్ గేమ్ మొదలవుతుంది. నీ వల్లని అలా మొదలైంది. ఈ లోపల ఆమె ప్రెగ్నెంట్ అయిపోయింది. అంటే ఇక్కడ కూడా సరిగ్గా ప్లానింగ్ లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ కూడా త్వరగా చేసుకోవడం అనేది మనకు కనబడుతుంది. అలాగా ఈ ప్రెగ్నెన్సీ అయ్యి 4 నెలలు అయిందని చెప్తున్నారు. మొన్న వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లో అతను ఆమెను ఆపుకోలేక కోపంతో కత్తి తీసుకొని పొడిచి చంపేశాడు అనేది వస్తున్న వార్త. అయితే ఇప్పుడు కొంత సంచలనమైన విషయాలు పోలీస్ ఎంక్వైరీలో బయటకు వచ్చాయి. అదేంటంటే ఆ అతను ఏదో ఆవేశంలో చంపలేదు. అంటే మామూలుగా హత్యలు అనేవి 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి ఆవేశంలో జరిగే హత్యలు, దాన్నే ఇంపల్సివ్ మర్డర్స్ అంటారు. రెండోది ఏమంటే ప్రీ మెడిటేటెడ్ మర్డర్స్ అంటారు. అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ఎలా చంపాలి ఏంటి అనేది ప్రీ మెడిటేటివ్ మర్డర్స్ అన్నమాట. సో ఇది ఫస్ట్ ఏమో ఇంపల్సివ్ మర్డర్ అనుకున్నారు, కానీ తర్వాత పోలీస్ ఎంక్వైరీలో తేలింది ఈ ఇంపల్సివ్ కాదు, ప్రీ మెడిటేటెడ్ మర్డర్. అంటే అతను ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయితో నాకు లైఫ్ ఏమి భవిష్యత్తు ఉండదు, సో ఈ అమ్మాయిని చంపేస్తే గానీ నా లైఫ్ బాగుపడదు. ఎందుకంటే మామూలుగా ఒకప్పుడు ఈ అమ్మాయి దొరికితే చాలు, ఈ అమ్మాయి మనకి లవ్ కు ఓకే చెప్తే చాలు, మన జీవితం బ్రహ్మాండంగా ఉంటది అని, నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం అనుకున్న దశ నుంచి ఈ అమ్మాయి లేకపోతే చాలు, ఈ అమ్మాయి
చనిపోతే నా జీవితం బాగుంటదన్న దీనికి రావడానికి 5-6 నెలల కంటే ఎక్కువ పట్టలేదు ఈ ట్రాన్స్ఫర్మేషన్. సో, ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. వచ్చేసినప్పుడు ఈ అమ్మాయిని కట్నం కోసం వేధించడం మొదలుపెట్టడం చేశాడు. అంటే నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా నా జీవితం ఇలాగైపోయింది. నాకు ఆర్థికంగా ఇలాగుంది. నాకెంతో కట్నం ఇస్తామని చెప్పారు. అవన్నీ కాదని నిన్ను చేసుకున్నాను అన్న యాంగిల్‌లో బ్లేమింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి కూడా నిన్నెవడు చేసుకున్నాడు. నువ్వే కదా నా వెంట పడ్డావు. కనీసం చేసుకున్నప్పుడు నువ్వు బాధ్యత వహించాల్సిన పని లేదా? అవన్నీ కూడా ఆ అమ్మాయి కూడా మొదలైంది. ఇలాగా దీంతో అతనేం చేశాడంటే ప్లానింగు, ఈ అమ్మాయిని ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉంది. రేపు బిడ్డ పుడితే మళ్ళీ మనం విడిపోలేము. విడిపోయినా మళ్ళీ ఆ అమ్మాయి కోర్టుకెళ్తుంది. పరణం అంటారు. ఇవన్నీ కష్టము. కాబట్టి ఇప్పుడే చంపేస్తే నా నా రోజులు జైల్లో ఉండి బయటికి రావచ్చు. కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఈ కేస్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఒక థింకింగ్‌లోకెళ్ళాడు. కొద్ది రోజులు సఫర్ అవుతాం. దాని తర్వాత లైఫ్ బెటర్‌గా ఉంటది మనకి. మన ఇంట్లో వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచిగా కట్నం తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు అన్న యాంగిల్ అతనికి వచ్చినట్టుగా చెప్తున్నారు. హ్మ్. ఇది ప్రధాన కారణం. దాంతో అతను చంపేశాడు. అయితే ఇది వినడానికి ఏందంటే 4 నెలల ప్రెగ్నెంట్‌ని కట్టిన వాడు ఇలాగే చంపాడా అది అనిపిస్తుంది. కానీ అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అతను ఒక దాంట్లో ఇరుక్కుపోయిన ఫీలింగ్ కలుగుతుందండి. అందుకనే ఈ లవ్ మ్యారేజ్‌లు ఏంటంటే చిన్న వయసులో చేసుకునేవి వీళ్ళకి ప్లానింగ్ ఏముండదు. సరే పెళ్లి చేసుకుంటాము. నెక్స్ట్ ఎలా బతకాలి? ఏంటి? ఆ డిస్కషన్స్ ఏముండదు. ఏందంటే అమ్మాయి నాకు ఓకే చెప్తే చాలు. నా జీవితం ధన్యమవుతుందని ఇతనితో బాగుంటది జీవితం. ఇతను చాలా హాయిగా ఉన్నాడు మనతో అనేది ఆ అమ్మాయి. ఈ 2 మాత్రమే ప్రేమలో చూస్తారు తప్ప నెక్స్ట్ ఎలాంటి సమస్యలుంటాయి. అందుకనే ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతుందండి. అవును. అంటే ప్రేమించుకున్నా కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్‌కెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవన్నీ అడుగుతారు సైకాలజిస్ట్‌లు లేదా కౌన్సిలర్‌లు అడుగుతారు. లీగల్ యాంగిల్‌లో చూస్తారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి? మీకు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? రేపు పిల్లలు ఇదేంటి? ఈ అమ్మాయికి కూడా చెప్తారు. అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది ప్రేమ వివాహాల్లో, లవ్ మ్యారేజ్‌ల్లో సపోర్ట్ సిస్టమ్స్ ముఖ్యంగా అమ్మాయిలు కోల్పోతారు. హ్మ్. అమ్మాయిలకి సపోర్ట్ సిస్టమ్ ఉండదు. రేపు వాళ్ళిద్దరి మధ్య వచ్చినా వాళ్ళే పరిష్కరించుకోవాలి. అమ్మాయికేమో ఎటువంటి ఆహ్, ఒక ఆలంబనం గాని, ఒక సపోర్ట్ గాని ఉండదు. ఉండనప్పుడు ఏం చేస్తది? వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. ఈ పిల్లకి ఎవరు లేరు. ఈ అమ్మాయికి ఎవరు సపోర్ట్ లేరు. కాబట్టి నేను ఎలాగైనా డీల్ చేయొచ్చు అన్నది అతనిలో కూడా కలుగుతుంది. అందుకనే ముఖ్యంగా ఆహ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు లవ్ మ్యారేజే కాదు అరేంజ్డ్ మ్యారేజ్‌కి కూడా ఈ మధ్య కాలంలో అనేక మోసాలు జరుగుతున్నాయి. అందుకని ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్‌కెళ్ళాలి. అట్లాగే బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ మన జాబ్స్‌కే ప్రైవేట్ కంపెనీలు ఎలాగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తాయో, మ్యారేజెస్ కూడా ఈ మధ్య బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసే ఏజెన్సీస్ పెరిగినాయన్నమాట. హ్మ్. అంటే క్లియర్‌గా వాళ్ళు ప్రేమ పెళ్లిల్లో కూడా అనేక అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అబ్బాయిలు. అవును. లవ్ మ్యారేజ్ నాకు కారు ఉందనో, ఇంకోటో ఫ్రెండ్ కార్ తీసుకెళ్ళి ఇది నాదని చెప్పడం. అంటే ఒక బిల్డప్‌లు ఇచ్చి లవ్ చేస్తున్నారు. సో, వీటన్నిటిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అమ్మాయిలు కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఫ్రీగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి. సో, ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. లవ్ అనే జస్ట్ ఆ ఫీలింగ్‌తో కొట్టుకుపోకుండా ప్రాక్మాటిక్‌గా ఆలోచించడం అవసరం. అంటే పెళ్లి తర్వాత మామూలుగా మనకి సినిమాల్లో పెళ్లితో శుభం కార్డ్ పడుతుంది. ఆ తర్వాత వాళ్ళ కష్టాలు మనకు చూపియరు. ఏవో కొన్ని సినిమాలు మాత్రం అవి డీల్ చేస్తుంటాయి. హ్మ్. సో, ఆ రొమాంటిక్ ఫీలింగ్‌తో కొట్టుకుపోకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించడం చాలా అవసరం. ఈ అమ్మాయి కూడా అలాగా ఆలోచించి ఉంటే ఈ అబ్బాయి నేచర్ ఏంటో కొంత ఐడియా వచ్చిండేది. ప్రాక్టికల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. దానికి సిద్ధమా అనేది ఒకటి వచ్చుండేది. అలాగే ఈ అమ్మాయి అతన్ని పసిగట్టడంలో అంటే ఇతను నన్ను చంపేయబోతున్నాడు అన్న స్థాయిలో ఆ అమ్మాయి పసిగట్టడంలో ఫెయిల్ అయినట్టుగా మనకు కనపడుతుంది. నిజానికి అర్థం అవ్వాలి. మన గొడవల్లో ఇతను ఎలా ట్రీట్ చేస్తున్నాడో అర్థం అవ్వాలి. ఒక్కోసారి ఏందంటే అమ్మాయిలకు కూడా సపోర్ట్ సిస్టమ్ లేనప్పుడు ఆహ్, అటువంటి ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ నుంచి బయటికి రావడానికి కూడా అమ్మాయిలు ధైర్యం చేయలేరు. ఎందుకంటే హ్మ్. ఈ రిలేషన్‌షిప్ బయటికి పోతే నేనెలా బతకాలి? మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేదు. ముఖ్యంగా అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది. రేపు నేను బిడ్డని ఏం చేయాలి? ఎలా పెంచాలి? ఇవన్నీ ఆ అమ్మాయికి కూడా ప్రాబ్లమ్సే. అందుకని ఆలోచించుకోవాలి. అలాగే పిల్లల్ని కనే ముందు కూడా ప్లానింగు ఆలోచించాలి. ఇవన్నీ లేకుండా ఓన్లీ ఎమోషనల్‌గా లవ్ అని లేకపోతే తల్లిదండ్రులు ఎదిరిస్తే చాలని
ఇది మాత్రమే అనుకొని సినిమాల్లో చూసావు, ఇంకో చోట పుస్తకాలు చదువు, నేను తిరుగుబాటు చేస్తాను, ఎదిరిస్తాను, అదే గొప్ప విషయం అనుకుంటే ఇటువంటి స్టోరీలే ఎక్కువ జరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. అవును. అవును. లేటెస్ట్ గా మనం కంటిన్యూస్ ఇవే చూస్తూ ఉన్నాం తరచుగా కూడాను. అవును. Yes.